మీకు సమాధానం చెప్పడం నాకు వీలవుతుంది. ఒక్క శ్లోకం చదువుతాను, వినండి. ఆదౌ వాద ఆసీ సచ వాద ఈశ్వరేణ సార్థమాసీ సవాదః స్వయమీశ్వర ఏవ స ఆదావీశ్వరేణ సహాసీ. బాగుందా శ్లోకం? వినపడలేదా? అనువాదమా? ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. నేను బైబిల్ చదివాను సంస్కృతంలో. ఇప్పుడు నీళ్లు శంఖంలో పోస్తే ఏమవుతాయంట? తీర్థం అవుతుందంట. మీకు సంస్కృతంలో చెప్తే తప్ప వాక్యంలా వినపడదా? ఇందులో ఉన్న సత్యం సరిపోదా? వేరే పుస్తకం చెప్పాలా? అవసరం లేదు. ఆ పుస్తకాల్లో ఏమీ లేదు. క్రీస్తుని గురించి, దేవుని గురించి, దేవుని విలువల గురించి, దేవుని రాజ్యం గురించి మీకు కావాలి అని అంటే ఒకసారి మళ్ళీ మీ బైబిల్ చూపించండి. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇది మాత్రమే సత్యం. దీనికి బయట ఇంకే సత్యం లేదు. దేవుని గురించిన సత్యం. దేవునికి స్తోత్రం. చెప్పండి కొట్టండి. దివ్య గ్రంథము కదా మంది. గ్రంథానికి ఇచ్చింది ఏది లేదు. అలాంటి గ్రంథం ప్రభు మనకి ఇచ్చాడు.